తప్పు చేసింది తప్పు చేస్తుంది అన్నాడు గాని ఏ తప్పు నిరూపించలేదుగా. తన భార్య చెప్పింది నిజమని వాడెలా నమ్ముతున్నాడో అలాగే నా భార్య చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడూ తమ తప్పు కనిపించదు, ఎదుటి వాళ్ళకే కనిపిస్తుంది. వాడు వస్తాను అంటే మాత్రం నాకేం ఇబ్బంది లేదు. అందుకు అలేఖ్య క్షమాపణ చెప్పాలి అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇలా ఎన్ని రోజులురా పంతానికి పోతారు? ఎవరో ఒకరు ఒక అడుగు వెనక్కేస్తేనే కదరా. ఎందుకమ్మా, ఎందుకు నేనే అడుగు వెనక్కి వేయాలి? ప్రతిసారి నన్నే ఎందుకు మీరందరూ వాడి విషయంలో తగ్గమంటారు? ఏ వాడు తగ్గిరాడా? నిజంగా వాడికి రావాలనిపిస్తే వాడే వస్తాడు. ఇలా వాళ్లతో క్షమాపణలు చెప్పించు, వీళ్లతో క్షమాపణలు చెప్పించు అని కండిషన్లు పెడుతున్నాడంటే వాడికి వచ్చే ఉద్దేశం లేదని అర్థం. పదాలేఖ్య. రాఘవ, వాడు చెప్పింది నిజమే కదరా. అక్క, అలేఖ్య గురించి నీకు తెలుసు. అలేఖ్య విషయంలో భూమి ఎంత బాధపడిందో నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటికి వచ్చినా తను అలాగే ప్రవర్తిస్తుంది. అలా చేస్తే నేను చూస్తూ ఊరుకోలేను. తన వల్ల మళ్ళీ అన్నయ్య నేను గొడవ పడాల్సి వస్తుంది. అంతకంటే ఇలా దూరంగా ఉండడమే మంచిదిలే అక్క. దేవుడు మనందరినీ ఎప్పుడు కలపాలనుకుంటే అప్పుడే కలుపుతాడు. ఒరే, ఏంట్రా ఇది? మీ ఇద్దరిని ఒకటిగా చూడాలి అనే కలగానే మిగిలిపోయేలా ఉందిరా. కల నిజం కావడానికి టైం పడుతుందేమో కానీ ఖచ్చితంగా నిజమై తీరుతుందమ్మా. మనందరం కలిసి ఉండాలని మాకు ఉంది.